నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో 3 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాలూరు, ఖాజాపూర్, హున్సా గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు గ్రామాలకు ట్రాక్టర్పై ఎన్టీవీ టీం వెళ్లింది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. डाउन होगा क्या बोल रहा हूँ అరే బుర్ర బుర్ర ఇస్తున్నావు మంచిగా బుర్ర బుర్ర పడతా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూరు మండలం ఖాజాపూర్ వద్ద ఉన్నాం. ఈ ఖాజాపూర్ గ్రామంలో మంజీరా బ్యాక్ వాటర్ మూలంగా ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఇక్కడ ప్రస్తుతం హనుమాన్ మందిర్ ఏదైతే ఉందో అది పూర్తిగా నీటిలోనే మగ్గిపోతుంది. అటు పక్కన అంగన్వాడీ కేంద్రం సైతం ఉంది, మరోటి వాటర్ ట్యాంక్ సైతం ఇక్కడే ఉంది. అయితే పూర్తిగా అవి నిలువెత్తు నీటికి పైగా వచ్చిన పరిస్థితి. విండోస్ వరకు నీరు చేరింది. ఈ మంజీరా బ్యాక్ వాటర్ మూలంగా ఈ కాలనీ మొత్తం ఏదైతే ఖాజాపూర్లోని లోతట్టు ప్రాంత కాలనీ ఏదైతే ఉందో పూర్తిగా నీటిలో నిల్వేడి నీటిలో ఉన్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్ చూసుకోవచ్చు. తినేందుకు తిండి లేక సైతం వీళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించి ఎగువ ప్రాంతాలకు లేదా సురక్షిత ప్రాంతాలకు కొందరిని తరలించారు. అయితే మనం సైతం ఇక్కడ రావడానికి సాహసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ 3 గ్రామాలు హన్సా, మందర్నాం, ఖాజాపూర్, హున్సా గ్రామాన్ని అదేవిధంగా ఈ ఖాజాపూర్తో పాటు ఈ మందర్నాం 3 గ్రామాలకు వెళ్ళాలంటే సాలూరా, ఖాజాపూర్ మధ్యలో ఉన్న రహదారి ఏదైతే ఉందో పూర్తిగా మోకాల్ నడువుల వంటి నీళ్లకు పైగా వచ్చి ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. 3 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గ్రామంలోని నీళ్లు చుట్టుముట్టాయి. గ్రామంలోని పలు ఇళ్లలో నీళ్లు చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఎట్లాంటి పరిస్థితి ఉంది? బాగా పరిస్థితి ఉంది సార్. 10 ఎకరాలు కౌలు చేసిన 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల ఇట్లా నీళ్ళు రాలే. 10 ఎకరాలు 35,000 తోటి రైతులు అందరూ చేశారు. 2-3 వేల ఎకరాలు మునిగిపోయినాయి. ఖాజాపురం పరిస్థితి బాగలేదు సార్. ఎన్ని ఎకరాలు వేసారు? ఎంత పెట్టుబడి? 16 ఎకరాలు వేసాను సార్. నేను కౌలు చేశాను 16 ఎకరాలు. ఇక్కడ ఉంటుంది నందిన మాంజరా ఒడ్డున 35,000 తోటి 16 ఎకరాలు చేశాను. మొత్తం పోయింది సార్. ఇదే ఇల్లు మాది ఇక్కడ పక్కన ఉన్నది. ఉండడానికి వీలు కూడా లేకుండా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసే నీళ్లు. ఇట్లా సడన్ గా ఎటు పోవాలన్నా ఎటు వెళ్ళాలన్నా కూడా తోచలేదు. మళ్ళీ వెంటనే పోలీస్ అధికారులు వచ్చేసి మాకు వెహికల్ పైన తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికి కూడా రాకపోకలు లేవు కదా? రాకపోకలేం లేవు. మళ్ళీ ట్రాక్టర్ల పైన తీసుకుపోయి వదిలేసారు. పక్క పని నడుమంటే నీళ్లు ఉండగా తీసుకుపోయి వదిలేసారు. మాకు ఒక రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. ఏంటి పరిస్థితి? ఇదంతా పంట పొలాలు పూర్తిగా ఈ విధంగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. ప్రాజెక్టుకు సంబంధించిన బ్యాక్ వాటర్ వచ్చి ఈ విధంగా ముంచెత్తింది. మరొక రైతు ఉన్నారు, ఆయనతో. ఎన్ని ఎకరాలు వేసారండి? ఏంటి పరిస్థితి? సార్ మాది 10 ఎకరాల పొలం సార్. పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ మంచి చెట్టు వరకు ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. మొత్తం ఇప్పుడు నష్టం అయిపోయింది సార్ బాగా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా నీళ్ళు? సార్ నిన్న రాత్రి 12 గంటల నుంచి రాత్రి 12 గంటలు మొత్తం వాటర్ ఫుల్ అయిపోయినట్టు.
మరి ఎట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎట్లా తీసుకు ఇక వేరే విలేజ్కు తను సార్ బయట తీసుకెళ్ళాలి బయట విలేజ్లో మళ్ళీ పెరిగితే ఇంకొన్ని నీళ్ళు పెరిగితే మళ్ళీ మేము కూడా బయట పోవాల్సిందే ఇక మేము కూడా బయట పోవాల్సింది సార్. ఇప్పుడు ఏ గ్రామాలకి ఇట్లా ఉంది? ఇప్పుడు ఇక కాజాపూర్ ఉన్సా మందర్న 3 ఊళ్ళు ఇక్కడ 3 ఊళ్ళు అయితే బాగా అయింది 3 ఊళ్ళు. ఎన్ని ఎకరాలు? ప్రస్తుతం మనం బోధన్ నియోజకవర్గంలోని సాలూరు మండలంలో ఉన్నాం. సాలూరు మండలంలోని 3 గ్రామాలకు ఈ విధంగా ట్రాక్టర్ పై మనం వెళ్తున్నాము. ఆ గ్రామాల పరిస్థితిని బాహ్య ప్రపంచానికి చూపెట్టడం కోసం ఎన్టీవీ సాహసం చేసి మరి ట్రాక్టర్ ద్వారా అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది స్థానికుల సహకారంతో వెళ్తున్నాము. అదేవిధంగా ఆ 3 గ్రామాలు కాజాపూర్, హున్సాతో పాటు మందార్న గ్రామాలకు సంబంధించిన పంట పొలాలు ఈ విధంగా పూర్తిగా నిలువెత్తు నీళ్లలో మగ్గిపోతున్నాయి. 2-3 రోజులుగా మంజీరా వాటర్ వచ్చి పంట చేళ్లను ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వాళ్ళు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏం జరుగుతుంది సార్? ఏం లేదు, 2 తుల మందార్నకు కూడా బాగా డిప్రెషన్ గా వర్షాలు పడి మొత్తం మునిగిపోయింది ఊరు. తర్వాత ఉన్స అయినాక తర్వాత కాజాపూర్లా బాగా విపరీతమైన వచ్చింది సార్. జనాలు వినకుండా సాలూరుకు రాలేకపోయినరు. ఇప్పుడు ఇంట్లలో ఇల్లులు, పాములు, అవి జింకలు అన్ని ఊరికి ఇబ్బంది పెడుతున్నాయి. ఊర్లల్లో పాములు కానీ బాగా కష్టాలు ఉన్నారు. ఇప్పటిదాకా జనాలు ఫుడ్ తినలేరు. ఉన్స మందార్న బాగా అధికారులు ఏమైనా పునరావాస కేంద్రం ఆల్రెడీ సిఐ సాబు, సాలూరు ఎంఆర్ఓ శశి భూషణ్ సార్ ఆల్రెడీ అక్కడనే ఇరుక్కున్నారు. వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు మాతోని. మా పబ్లిక్, మా ప్రజల వాళ్ళు ఉన్నారు. 2 కంపల్సరీ ఉన్సాలు ఉన్నారు, ఇరుక్కోపోయింది సార్ వాళ్ళు. చాలా మంది అటు ఉన్సా మందర్నతో పాటు కాజాపూర్ గ్రామంలో ఉన్నట్టుగానైతే చెప్తున్నారు. పంట పొలాలు పూర్తిగా ఈ విధంగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. కొంతమంది ఎక్కడెక్కడ పంటలు ఇక్కడ కాజాపూర్ గ్రామంలో మరియు హున్సా గ్రామంలో, మందర్న గ్రామంలో కూడా ఈ విధంగా పంటలు బాగా లాస్ అయ్యారు అందరూ. అదేవిధంగా ఇళ్లలో కూడా బాగా వాటర్ వచ్చేసినాయి. నైట్ నుంచి 8 గంటల నుంచి వాటర్ కూడా బాగా ఫ్లో అవుతున్నది. వాటర్ మూగాకపోవడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలందరూ. ట్రాక్టర్ల మీద తరలి వస్తున్నారు అందరు. ఇక చూసుకోవచ్చు, ట్రాక్టర్లే వీళ్ళకి శరణ్యమైన పునరావాస కేంద్రాలకు వారిని ట్రాక్టర్ల మీద తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు సైతం ట్రాక్టరే దిక్కింది. ఎందుకంటే నడిచి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, పంట పొలాలు అదేవిధంగా రైతులకు సంబంధించిన బోర్లు, మోటార్లు పూర్తిగా నీటిలో తడిసిపోయాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు, పంట పొలాలు, చేన్లు, పొలంలో వరి పంటకు సంబంధించి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈ ట్రాక్టర్ ద్వారా కాజాపూర్ గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సాహసం చేసి మరి ఎన్టీవీ టీం ట్రాక్టర్ ద్వారా వెళ్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. పంట పొలాలు ఎక్కడ చూసినా పూర్తిగా నీటిలో మగ్గిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది సాలూరా మండలంలోని 3 గ్రామాల